అరెస్ట్ చేసి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తుంది అని చెప్పి అంటారు. అవన్నీ మామూలేగా. కల్తీ మధ్యకు సంబంధించి జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, టీడీపీని అరెస్ట్ చేయకుండా. ఆయన వెనకమాల ఎంతమంది కట్టుకులు ఉన్నారు, ఆయన తప్పించి అరెస్ట్ చేస్తున్నారేమో. ఎవరికి తెలిసిద్ది, ఎలా తెలిసిద్ది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నామయ్యా, రైతులు 4 ఎకరాల ఉన్నాడు, 10 ఎకరాల పట్టించుకున్నాడు, కానీ 4 ఎకరాల పట్టించుకునేది లేదు. ఎకరం వాడు ఉన్నాడు, వాడి నెల బలకరిచ్చేవాడు లేడు, లేనివాడు ఉన్నాడు, వాడికి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అస్సలు లేని వాళ్ళకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ రైతుకి ఏమీ లేదు. ఏం మాట్లాడమంటారు మేము? సరే, ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి ఏమన్నా ఎలా ఉంది? రాజధాని రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజధాని రైతుల పరిస్థితి ఏముందండి? ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళకే ప్లాట్ గతి లేదు. ఒక్క మాటగా మాట్లాడాలంటే ఇప్పుడు 11 సంవత్సరాలు దాటిందిగా తొలిగి ప్లాట్లు ఇచ్చి, ఇంత మటుకు వాళ్ళు మాకు ప్లాట్ లేదంటున్నారు. వాళ్ళు ఆ తుళ్ళూరు పోతే ప్లాట్లు ఇచ్చామని చెప్తుంది గవర్నమెంట్. ఇప్పటికే 80% ప్లాట్లు ఇచ్చారు. ఆడ చూపిస్తారు, ఆడో చూపిస్తున్నారా? మా ప్లాట్ ఆడుందో మాకు తెలియదు అంటున్నారు. కొంతమంది మా ప్లాట్ అమ్ముకున్నాం అంటున్నారు. మరి ఎవరు తినదో ఎవరిది అబద్ధం తెలియదు. మరి మేము ఇచ్చి మేమేం చేయాలి? మరి ఇప్పుడు అంటే ఫిజికల్గా రైతులకి ఏం ప్లాట్లు చూపించట్లేదు, ఇది మీ ప్లాట్ అని చూపించట్లేదు. ఏందండి ఆడేముందండి, అడవి అయిపోతుంది. మళ్ళీ పిచ్చికంప అప్పుడు 2 సార్లు పీకారు, మళ్ళీ అడవి అయిపోయింది. అది కాదండి, ఇప్పుడు ఒక పని బేస్ అయినాక ఇదిగో 10 ప్లాట్లు ఒక బజారి ఇంత మట్టుకు అప్పచెప్పండి. అప్పచెప్పి ఇచ్చే కవులు ఆపినోకండి. ప్లాట్ అప్పచెప్పామా, నువ్వు అమ్ముకో ఏదైనా చావాను. ఎన్ని సంవత్సరాలని కవులు ఇస్తారండి? ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు మాకేదన్నా వచ్చారనుకో, మాకు తీసుకొని ఏం చేస్తారు? ఆడే గది లేదు. మరి మేమేం వాళ్ళు రేపు ఈయన పోవాలని మేము కోరుకోం. ఎందుకంటే అభివృద్ధి పదంలో ఉండాయని ఆయనే కొండాడక పదంలో ఉండాయని ఈయన పోవాలని కోరుకోం. అంత కాకపోతే ఏమో మునుపు ఆయన 23 సీట్లు తీసుకున్నాడని జగన్ గారు ఎక్కిరిచ్చి పడ్డాడు. తర్వాత ఆయన ఏం తీసుకున్నాడు? 11 సీట్లు తీసుకున్నాడండి. ఎవరు ఎలా తెలుద్దో ఈ జనంలో ఎవరు నాడు ఎవరు? మా అమ్మటి ఉండాలే మాకేమి చెప్పట్లా. మరి రేపు ఎవరు నాడు ఎట్టుండదో ఎలా తెలిసింది?